హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోరండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704449129. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఊరి పెద్దల మధ్య తీసుకున్న డైవర్స్ అనేది చెల్లుతాయా చెల్లవా? చెల్లవండి. ఊరు పెద్దల మధ్య కాగితాలు రాసుకుని, అటు పెద్దలు ఇటు పెద్దలు కాగితాలు రాసుకుని తీసుకున్న డైవర్స్ అయితే చెల్లవండి. ఏంటంటే డైవర్స్ అనేది మీరు కోర్టులోనే తీసుకోవాలి. ఖచ్చితంగా కోర్టులోనే తీసుకోవాలి డైవర్సు. పెద్ద మనుషుల ద్వారా రాసుకున్న డైవర్స్ అయితే చెల్లవండి అవి. ఒకవేళ మీ భార్య కానీ మీ భర్త కానీ ఊరు ఎవరైనా సరే ఒకరు కాపురం కావాలనుకుంటే లేదా అవతల పర్సన్కి కాపురం కావాలనుకుంటున్నా, ఒకవేళ ఈ తీసుకున్న డైవర్స్ని బట్టి అవతల వాళ్ళు కాపురానికి రమ్మని చెప్పేసి అడగచ్చు. సో ఊరు పెద్దల మధ్య తీసుకున్న డైవర్స్ అయితే మాత్రం చెల్లవు. సో డైవర్స్ తీసుకోవాలనుకుంటే మీరు కోర్టు ద్వారానే తీసుకోవాలి. కోర్టు ద్వారా తీసుకున్నదే చెల్లుతుంది. సో అయితే ఊరు పెద్దల ద్వారా రాసుకున్నది డైవర్స్ అనేది, పెద్ద మనుషుల ద్వారా కాగితం రాసుకున్నది వచ్చేసి మీకు ఆ కాగితం అనేది ఒక చిన్న ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది కోర్టులో. అంటే అవతల మీ భార్య కానీ భర్త కానీ విడాకులకి ఇష్టం లేదనుకోండి, నాకు ఇష్టం లేకుండా రాయిపించుకున్నారండి అని చెప్పేసి చెప్పినట్టు కానీ, ఒకవేళ అవతల వాళ్ళు మీకు ఊరి పెద్దల ద్వారా డైవర్స్ తీసేసుకుని మళ్ళీ మీ భార్య కానీ మీ భర్త కానీ కోర్టులో కాపురం కావాలని వేసుకుంటే, అప్పుడు డైవర్స్ తీసేసి ఊరి పెద్దల ద్వారా ఇలా రాసి ఇచ్చారండి కాగితము, అప్పుడు డైవర్స్ అనేసి తీసుకున్నామా, ఇలా రద్దు చేసుకున్నామని కాగితం ద్వారా రద్దు చేసుకున్నామండి అని చెప్పేసి మీకు ఒక ఎవిడెన్స్ కింద ఉపయోగపడుతుంది తప్ప, ఊరి పెద్దల ద్వారా రాసుకున్నది విడాకుల కాగితం అయితే చెల్లదండి. తెల్ల కాగితం మీద రాసుకున్న విడాకుల కాగితం అనేది చెల్లదు. మీరు విడాకులు పొందాలి అనుకుంటే మీరు కోర్టు ద్వారా మాత్రమే పొందాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.